కొబ్బరి తోటలో రైతుకి తెలియకనే దొంగలు అనేది దూరేస్తూ ఉంటాయన్నమాట. అసలు ఏంట్రా ఆ దొంగలని చూస్తే అదే ఈ రైనోషియస్ బ్యాటిల్ మొగ పురుగు ప్లస్ రెడ్ ప్లామ్ ఆ ఎర్ర పురుగు అంటారు. సో అది వచ్చి కొబ్బరి చెట్టుని కరిసి తినేస్తుంది అనమాట. ఎంతో కష్టపడి రైతు కొబ్బరి మొక్కల్ని పెట్టి కొబ్బరి చెట్టు అయ్యేదాకా పెంచితే ఆ బిట్వీన్ మీకు 3 నుంచి 5 ఇయర్స్ గ్యాప్లో ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తుంది. సో ఈ తోటలో చూడొచ్చు, ఈ చెట్లలో చూస్తున్నారు కదా, ఇట్లా పైన వి షేప్లో కరిచినట్టు ఉన్నాయి కదా. సో ఇదంతా రైనోషియస్ బ్యాటిల్ అనమాట. మనకి ఎప్పుడు కరిచింది అనేసి తెలీదు, కానీ చూస్తే మొత్తం కరిసి తినేస్తుంది అనమాట. దీనివల్ల ఆంధ్ర తెలంగాణలో కొబ్బరి రైతులు వచ్చి చాలా అంటే చాలా నష్టపోతున్నారనమాట. సో మనం దీనికి ఏం చేయొచ్చు అని అడిగితే, సో దానికోసమే తీసుకొచ్చింది ఇలాంటి ట్రాప్స్ అనమాట. సో ఈ ట్రాప్స్ చూసారంటే ఏకరంకి ఇట్లా ఒక ట్రాప్స్ పెట్టితే చాలు, ఇది దాదాపు ఒక 1000 రూపీస్ ఏమో కాస్ట్ పడుతుంది మీకు. సో ఈ ట్రాప్స్లో మనకి ఈ రైనోషియస్ బ్యాటిల్ కావాలంటే ఈ రైనోషియస్ బ్యాటిల్ మందు, లేదంటే మీకు రెడ్ ప్లామ్ డిసీజ్ ఉందా, ఆ రెడ్ ప్లామ్ డిసీజ్ మనకి కావాల్సిన ఈ పౌడర్ ఉంటుంది కదా. సో ఇది మిక్స్ చేసుకొని ఒక వాటర్లో మిక్స్ చేసుకొని ఆ వాటర్ని తీసి లోపల పోసేయాలన్నమాట. సో ఇట్లా పోసేస్తే దాని నుంచి రిలీజ్ అయ్యే ఆ గ్యాస్కి స్మెల్కి సో ఈ రెడ్ బ్యాటిల్స్ కానీ లేదు ఈ రైనోషియస్ బ్యాటిల్ కానీ మగపురుగు అంతా వచ్చి దీని లోపల పడి చనిపోద్ది అనమాట. సో ఇలా ఏకరాంకి ఒక్కటే పెట్టడం వల్ల మీకు కొబ్బరి తోట చాలా శుభ్రంగా క్లీన్గా ఉంటుంది. అది లేక ఇట్లాంటి పురుగులు చెద పురుగులు అంతా కరవకుండా ఉండడానికి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది.